హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేత్త శ్రేణికుమార్ని. చాలామంది మధ్యతరగతి మనుషులు ఒక ప్లాట్ కొనుక్కునే విషయంలో వారి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏం చేస్తుంటారంటే, ఒక పెద్ద ప్లాట్ తీసుకొని ఒక ఇద్దరు స్నేహితులు 2 భాగాలుగా కొనుక్కుంటారనమాట. అందువల్ల కొనుక్కునేటప్పుడు చాలా మంచి పని చేశాము అని చెప్పి మనం భావిస్తుంటాం. ఎందుకంటే మనం ఏదైనా మంచి లేఅవుట్లో బిట్టు కొనుక్కుంటాము. 200 గజాల బిట్టు ఉంటుంది. 200 గజాలకి గజం 15,000 ఉన్నప్పుడు 30 లక్షలు పెట్టి ఒకరు కొనలేకపోవచ్చు. అప్పుడు ఏమనుకుంటారు, మనిద్దరం తలా 100 గజాలు కొనుక్కుందాము. రోడ్డు 30 అడుగుల రోడ్డు ఉంది కాబట్టి మనిద్దరం తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చని ఏం చేస్తారు, వీళ్ళు ఒక అన్‌డివైడెడ్‌గా అంటే పర్చేజర్స్ అన్‌డివైడెడ్‌గా కొనుక్కునేటప్పుడు ఇద్దరికీ 50% హక్కు ఉంటుంది. అప్పుడు పై అంతస్తు ఒకళ్ళు, గ్రౌండ్ అంతస్తు ఒకళ్ళు అలా కట్టుకొని చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఎందుకు ఉండదో కూడా మరొక వీడియోలో చెప్తాను. ఇక్కడ 200 కింద డివైడ్ చేసేసి ఆ 200 గజాలని సపోజ్ 34x53 ఒక స్టాండర్డ్ సైజు లేఅవుట్ వేసేవాళ్ళు. అవి 200 చదరపు గజాలు అవుతుంది ఆ స్థలం. ఇక్కడ ఏంటి 17x53 అని తలా 100 గజాలు రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారు. చేయించుకునేటప్పుడు ఎవరు ఏం అనరు, సబ్ రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పరు. ఎందుకంటే సబ్ డివిజన్ చేయించేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో చెప్పమంటారా? ప్లాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ప్లాన్ రాదు అంటారు. వీళ్ళకి ఏమీ అర్థం కాదు. విషయం ఏంటంటే, మనం ఏదైనా ప్లాన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క చదరపు మీటర్లలో ఏరియాని చదరపు మీటర్లో కొలుస్తారు. 100 చదరపు మీటర్లు ఏరియా ఉండాలన్నమాట ఆ యొక్క స్థలం. అది ఫస్ట్ రూల్ అనమాట. కానీ మనం 100 గజాలు 100 చదరపు గజాలు అనేది చేసుకోవడం వల్ల మనకేమవుతుందండి, 100 చదరపు గజాల కింద చేసుకోవడం వల్ల అది 83.61 చదరపు మీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట. దీనివల్ల ఇద్దరికీ ప్లాన్ రాదు. రెండవది చాలా ఇంపార్టెంట్ విషయము, రోడ్డు ఫేసింగ్ ఏదైతే వెడల్పు ఉన్నదో, రోడ్డుకి ఏదైతే మన ఆస్తి ఆనుకొని ఉందో ఆ తాలూకు వెడల్పు అనేది కనీసం 7 మీటర్లు ఉండాలండి. అంటే 23 అడుగుల రన్నింగ్ ఫీట్ ఉండాలన్నమాట. కానీ మనం ఇక్కడ 34x53 కొలతల్ని 17 కింద మనం తీసుకున్నాం. ఈ రకంగానే మనకు ప్లాన్ రాదన్నమాట. అందువల్ల మీరు ఎక్కడైనా సరే కొనుక్కోవాలనుకునేటప్పుడు 23 అడుగుల వెడల్పు ఉండి కనీసం 47 అడుగుల లోతు